ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించే యూటీఎఫ్ రణభేరి జాత తునిలో యూటీఎఫ్ సీనియర్స్ నాయకులు జి సత్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. కాకినాడ యూటీఎఫ్ హోమ్ కు ర్యాలీ చేరుకుంది. ఈ సందర్భంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లనే తాము అధికారంలోకి వచ్చామని చెప్పుకున్న ముఖ్యమంత్రి ఏడాదిన్నర పాలన కావస్తున్న ఉపాధ్యాయులకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జాతీయ కార్యదర్శి కె అరుణకుమారి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు అరుణ, కె శ్రీదేవి, బి సుభాషిణి, తోటకూర రవిచక్రవర్తి, కాకినాడ జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు సిహెచ్ సూరిబాబు, ప్రధాన కార్యదర్శి కెవివి నగేష్లతో పాటు యూటీఎఫ్ జిల్లా నాయకులు టి సీతారామరాజు, బి నాగమణి, పివిఎస్ గణేష్, ఏ సీతారామరాజు, వీరబాబు, పెద్దిరాజు, వి సోని, దుర్గాదేవి తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సంస్కరణలో భాగంగా ప్రవేశపెట్టినటువంటి మూల్యాంకన విధానంలో మార్పులు అనేటువంటివి కూడా ప్రభుత్వానికి సంబంధించినంత వరకు బాగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి తప్పితే ఈ సాల్ట్ పథకంలో భాగంగా ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు కానీ ఏమాత్రం కూడా ఉపయోగకరంగా లేవు. ఒక విద్యార్థి ఏ రకంగా పరీక్ష రాశాడు అనేటువంటి చెప్పేదానికోసం ఉపాధ్యాయుడికి ఈ మార్కులు అప్లోడింగ్ కానీ లేదా రికార్డింగ్ కానీ అనేటువంటిది మరొక పరీక్షగా తయారైనటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా విద్యారంగంలో ఉన్నటువంటి బోధనేతర పనులకు సంబంధించినటువంటి డిమాండ్. మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం అధికారంలో ఉన్న నాటి నుంచి మరి బకాయి ఉన్నటువంటి సుమారు 30,000 కోట్ల రూపాయలు డిఏ అరియర్లు కానివ్వండి, మేము దాచుకున్న పిఎఫ్ డబ్బులు కానివ్వండి, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు కానివ్వండి, ఇవేవి కూడా సంవత్సర కాలం గడిచిన ఈ కూటమి ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేసేటువంటి విధంగా ఆలోచన చేయట్లేదు. అందువల్ల ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి డిమాండ్గా మేము ఈ జాతాలో పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లాగే ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ కమిషన్, ఆయన కమిషనరు రిజైన్ చేసి 15 నెలల కాలం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా ఈ కూటమి ప్రభుత్వం పిఆర్సీ కమిషన్ నియామకం వైపు ఆలోచన చేయటం లేదు. అందుచేత ఈ ఆర్థికపరమైనటువంటి డిమాండ్లు కూడా నెరవేర్చాలని, ఈ 2 డిమాండ్లని ప్రధానమైనటువంటి అంశాలుగా ఈ రణభేరి జాత ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున మొదలుపెట్టి 19వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మేము సేకరిస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా గంపగుద్దుగా తీసుకుని వెళ్ళి విద్యాశాఖ మంత్రి గారికి అట్లాగే ముఖ్యమంత్రి గారితో మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇంతకాలము ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్గా మేము చేసిన రిప్రజెంటేషన్స్ ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి మేము ప్రభుత్వం ముందు పెట్టి నిలదీసేటువంటి ప్రయత్నం చేయబోతా ఉన్నాము. అప్పటికీ ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 25వ తారీఖున వేలాది మంది ఉపాధ్యాయులతో విజయవాడలో మహాసభ నిర్వహించి పబ్లిక్గా మేము ఈ విషయాలన్నీ కూడా జనాలందరికీ కూడా తెలియజేయబోతా ఉన్నాము. ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాము. కష్టకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కనీసం ఇప్పటికే పెండింగ్ 4 డిఏలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే 12వ పిఆర్సీ 2023 జూలై 1తో 12వ పిఆర్సీని అమలు చేయాలి. 11వ పిఆర్సీ 2023 జూన్ 30తో పూర్తయింది. కానీ ఆ 11వ పిఆర్సీ ఎరియర్లు కానీ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డిఏల యొక్క ఎరియర్లు కానీ లేదంటే సరెండర్ లీవ్లు కానీ మెడికల్ రియంబర్స్మెంట్లు కానీ ఏపీజీఎల్ లాంటి అనేకమైనటువంటి దాదాపు 25,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఏదైతే గత ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలని చెప్పి ఉపాధ్యాయ ఉద్యోగులు గత ప్రభుత్వాన్ని కాదని చెప్పి కొత్త ప్రభుత్వానికి ఓట్లేసినటువంటి సందర్భంలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి ఉపాధ్యాయులందరూ నాకు 1 సైడ్గా ఓట్లేశారు. సో అటువంటి పరిస్థితుల్లో నా కడుపు నిండిపోయింది. ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయునికి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఆర్సీ నియమిస్తాను, ఈ లోపం మెరుగైనటువంటి ఐఆర్ ప్రకటిస్తానని చెప్పినటువంటి మూట నీటి మూటగానే ఉంది. సంవత్సర కాలం అయితే ఆ పిఆర్సీ కమిషన్ నియామకం కోసం కానీ ఐఆర్ కోసం కానీ ఏ విధమైనటువంటి ప్రకటన చేయలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆర్థిక ప్రయోజనాల కోసం, ఈ యొక్క బోధనా సమస్యల కోసం ఈ రోజున అనేకమైనటువంటి సంవత్సర కాలంలో ప్రాతినిధ్యాలు చేయటం జరిగింది. ఇటు యూటీఎఫ్గా లేదా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీగా అనేక ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోసం నిర్లక్ష్యం వహించింది తప్ప సమస్యల పరిష్కారం కోసం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అనివార్యంగా రోడ్డు ఎక్కవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఫ్యాక్టరీ తరపున ఒక విడత పోరాటం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ముందుకు రానటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి 19వ తారీఖు వరకు జరిగే రణభేరిలో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు. పాఠశాల నుంచి ఉపాధ్యాయుల నుంచి సమస్యలు సేకరిస్తూ ఉన్నాం. దీన్ని డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వానికి నివేదిస్తాం. ప్రభుత్వం దిగొచ్చి సమస్యల పరిష్కారం కోసం దిగొస్తే వస్తుంది, లేదనేటువంటి పక్షంలో ఈ నెల 25వ తేదీన విజయవాడలో పెద్ద ఎత్తున దాదాపు 10,000 మంది ఉపాధ్యాయుల్ని గ్యాదర్ చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే పరిస్థితిని కూడా చేస్తా ఉన్నాం. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఎప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి సమస్యల పరిష్కారం
పరిష్కారం కోసం నాయకత్వాన్ని చర్చలకు పిలవాలని చెప్పి కూడా పీడీఎఫ్ ఎమ్మెల్సీగా డిమాండ్ చేస్తా ఉన్నాను. రేపు 18 నుంచి జరిగే శాసనమండలి సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారం కోసం సమస్యలని ప్రస్తావన చేస్తాను శాసనమండలిలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.